మీకు ఒకటి తెలుసా? ఎన్కట్కి మన రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవాలంటే అందరూ పోయే బస్సులనే ఎక్కిపోతుండ్రంట. గాంధీ తాత సొంటి మనుషులు కూడా ఏమన్నా సభ పెడితే అడిగి పోవాలంటే అందరితో కలిసి రైళ్ళనే పోతుండేనంట. అంతెందుకులే కానీ మన వీరప్ప మొయిలి సార్ ఉన్నాడు కదా, ఆయన నిన్న మొన్నటి దాకా ఆఫీస్కు పోవాలన్నా రావాలన్నా ఆటోలోనే తిరిగిండంట. వీళ్ళందరి గురించి ఎందుకు చెప్తున్నావు ఇప్పుడు అని అనుకుంటారు కదా. అనుకుంటారు. ఈ స్టోరీ చూడుండ్రి మొత్తం అర్థమవుతుంది. రాహుల్ గాంధీ అంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కలల ప్రధాన మంత్రి. ఈసారిగా మొన్న ఏం చేసిండో ఎరకైందా మీకు? ఆయన చుట్టూ 10 మంది పోలీసు వాళ్ళు ఎప్పటికి కావాలంటారు. వాళ్ళని కాదని ఈయన ఎటేటో తిరగబోయిందట. అయ్యో అట్లా పోవద్దు సార్, మీరు ఏమన్నా అయితే పరిశాన్ అవుతుంది. మీ నాయనమ్మది మీ నాయనది ఎట్లాగమైందో మరి మీరు మమ్మల్ని ఇడిచిపెట్టి అటు ఇటు ఉరికితే ఎట్లా అని చెప్పినా అప్పుడప్పుడు మాత్రం ఇంటలేడట. ఇక ఈయనకు సరి సమానమైన మనిషి నరేంద్ర మోడీ. ఈసారం కూడా చంపేయాలని సాటుకు మస్తు మంది తిరుగుతున్నారని పోలీసు వాళ్ళు ఎప్పటికీ చుట్టూ కావలే ఉంటున్నారు. కర్రెబట్టలు వేసుకొని ఉన్నారు చూడిగో, వీళ్ళే కంటికి రెప్పలెక్క కావలి కాస్తారు నరేంద్ర మోడీ సార్కు. ఇక నిన్న మధ్యప్రదేశ్లో మీటింగ్ పెట్టిండ్రు పువ్వు గుర్తోళ్ళు. అందులో మాట్లాడే తందుకు వచ్చిండు నరేంద్ర మోడీ సారు. ఆయనతో ఎవరన్నా కాల్చగాలని బుల్లెట్ ప్రూఫ్ అంటే తూటాలు ఉరుకొచ్చినా ఏం కాకుండా అడ్డం ఉండేది ఒకటి పెట్టిండ్రు అన్నట్టు. ఆడ నిలబడి మాట్లాడాలి ఈ సారు. కానీ అది ఇడిచిపెట్టి పబ్లిక్ ముంగడికి వచ్చి మాట్లాడిండు. ఎందుకంటే వీళ్ళకి పానభయం కంటే పబ్లికే ముఖ్యం అనుకున్నారు కావచ్చు. దేశానికి ప్రధానమంత్రులు కావాల్సిన వాళ్ళే గంత సింపుల్గా ఉన్నారు కదా. ఇగో ఈ దొరం చూడుండ్రి బయలుదేరిండు. ఈ మంది మార్బలం ఎవరు వీళ్ళంతా ఎవరికి కావాలి కాస్తున్నారు? ఆ పక్కల పొంటి ఎక్కి నిలబడుడేంది? లోపలున్నది ఎవరు అంటే ఇగో ఈ చినరాజా వారు. ఈయన ఒక్కడొచ్చేటందుకు అమెరికా అధ్యక్షుడు దిగినట్టు దిగుతున్నాడు. అయ్యా జగనాలు, రాహుల్ గాంధీ మోడీలు ఎక్కడా నువ్వెక్కడా? వాళ్ళకంటే ఆడో ఈడో బెదిరించిండు, అయినా పట్టించుకోకుండా పబ్లిక్లో తిరుగుతున్నారు. నిన్నెవడు బెదిరించిండు? ఏం కథ? నువ్వే ఇంకా మీదికెళ్ళి మందిని బెదిరిస్తావట. నీకు ఈ బాడీగార్డ్ బట్టలు వేసుకొని తిరిగే గింతమంది కూలోళ్ళు ఎందుకు? నువ్వు జనం నేతవే అయితే జనం నీ దగ్గరకు రాకుండా గింత సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు కార్ల మీద కార్లు వేసుకొని ఉరుకొస్తుంటే ఊరి మీద దండయాత్రకు వచ్చినట్టు ఉంటున్నది. నిన్ను ఎదుర్కొనే మంది కంటే నువ్వు జీతాలు ఇచ్చి ఎంటేసుకొని తిరిగే మందే ఎక్కువ కనబడుతున్నారట సారు. ఈ సోకులు కాదు రాజకీయ నాయకునికి ఉండవలసింది, ప్రజలల్లా కలిసే గుణం ఉండాలంటున్నారు మీ అభిమానులు.